కేసినేని నానిపై ఫైర్ అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కేసినేని నాని వంటి వారికి చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారు. అయినా విశ్వాసం లేకుండా చంద్రబాబు పైనే విమర్శలు చేశాడు. టీడీపీ ఎంపీగా ఉంటూనే జగన్ కు కోవర్టుగా పనిచేసిన వ్యక్తి కేసినేని నాని. 2019-24 వరకు చంద్రబాబు, లోకేష్, నేను, ఇతర నేతలు మద్యం కుంభకోణంపై గళమెత్తాం. జగన్ అండ్ కో మద్యం మాఫియాపై పోరాటాలు చేశాం. అవినీతి సొమ్ము మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతోందని ఆ రోజు చెప్పాం. అయినా జగన్ పై ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి కేసినేని నాని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ మాఫియాపై సిట్ విచారణ చేపట్టింది. కేసినేని రాజశేఖర రెడ్డి సూత్రధారిగా మొత్తం వ్యవహారం నడిచిందని సిట్ నిర్ధారించింది. ఇప్పుడు జగన్ మెడకు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో విషయం పక్కదారి పట్టించేందుకు జగన్ కొత్త నాటకాలు ప్రారంభించాడు. కేసినేని నానిని అడ్డం పెట్టుకుని విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు చేసినట్లు హడావుడి చేశారు. మద్యం కుంభకోణంతో చిన్నీకి సంబంధం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా అతని పేరును తెస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో 10 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా విజయవాడకి ఉండి ఎవరైతే అతన్ని పార్లమెంట్ మెంబర్ చేశారో ఆయన్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడడం, ఆ పార్టీని లెక్క చేయకుండా మాట్లాడడం, ఆ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి బడుగు బలహీన వర్గాల నాయకులకి చంద్రబాబు గారు పెద్దపీట వేస్తే దాన్ని ఈర్షతో చూసి చంద్రబాబు గారి మీద అనేక రకాలుగా ఎక్స్లో ప్రచారం చేసి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఒక కోవర్టుగా పనిచేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని గురించి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోవర్టుగా పనిచేయడమే కాకుండా ఇక్కడ విషయాలన్నీ కూడా అక్కడ చేరవేయడంలో దిట్ట. ఈరోజు రాష్ట్రంలో పెద్ద స్కామ్ అయినటువంటి లిక్కర్ స్కామ్ మేము 2019 నుంచి 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, నేను కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గొంతెత్తి లిక్కర్ స్కామ్లో పెద్ద అవినీతి జరుగుతుంది, ప్రతి దానికి ఇవాళ గూగుల్ పే, ఫోన్పే ఉంది, కానీ ఈ స్కామ్లో గూగుల్ పే, ఫోన్పే లేకుండా ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుందని మేము గగ్గోలు పెడితే ప్రజలు విని జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటికి తీయమంటే, ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిక్కర్ స్కామ్ని మేము బయట పెడుతుంటే, ఆ లిక్కర్ స్కామ్ని ప్రజల చూపు ఆ లిక్కర్ స్కామ్పై పక్కదారి మళ్లించడానికి ఇవాళ కేసినేని నాని మరొక కోవర్టు అవతారం ఎత్తాడు. ఏంటంటే ఇవాళ నేను చూసా, లిక్కర్ స్కామ్లో చిన్ని కసిరెడ్డిని ఎంక్వైరీ చేయమని ఈడీకను ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారిని, అలాగే కసిరెడ్డి మీద ఈడీ ఎంక్వైరీ చేయమని. అంటే ఇదే ముమ్మాటికి ఈరోజు నేను చెప్తున్నా, అందుకే కావాలని ఈరోజు నేను ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది. ఏదైతే ప్రజలు అరే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వెనకతలు ఉన్నవాళ్ళు ఈ లిక్కర్ స్కామ్లు ఎంత తిన్నారు అనే ఒక ఎదురు చూపులు చూస్తున్న తరుణంలో దీన్ని పక్కదారి పట్టించడానికి ఒక ఊరికే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడైనటువంటి కేసినేని చిన్ని మీద ఊరికే బురద జల్లి ఈ కేసుని డైవర్ట్ చేయడానికి కేసినేని నాని ఈరోజు ఈడీకి లేఖ రాశాడు. అసలు కేసినేని నాని భాగవతం మొత్తం కూడా చీకటి భాగవతం. ఇదిగోండి ఆయుధాలు ఇవన్నీ.
కేసీనేని నాని మీద ఉన్నటువంటి ఆయుధాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను, ఎందుకంటే ఆయుధం అనేది ఒకే రోజు వదలకూడదు, ఇవాళ ఒక ఆయుధం వదులుతున్నా, ఇవన్నీ కూడా ప్రూఫ్లు విత్ ప్రూఫ్లు. ఇవాళ మీకు మెసేజ్ పెట్టేటప్పుడు కూడా ఏదో లేఖిగా నేను మాట్లాడడం ఏం కాకుండా విత్ ప్రూఫ్లు మీకు అందరికి కూడా ప్రూఫ్లతో సహా ఈరోజు నేను మాట్లాడతాను. దీనికి కేసీనేని నాని సమాధానం చెప్పాలి, లేదా ఈడీఏ త్వరలో ఆయన్ని అరెస్ట్ చేసి లోపడేస్తుంది, అప్పుడు వాళ్ళకన్నా చెప్తాడు. ఈరోజు లిక్కర్ స్కామ్ అని పక్కదారి పట్టించడానికి కేసీనేని నాని ఆడుతున్నటువంటి నాటకానికి నువ్వు ముగింపు పలకాలి.